ఇండియాలో ప్రెజెంట్ ట్రెండింగ్ టాపిక్ యూపీఎస్. ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ పేరుతో కొత్త పింఛన్ పథకాన్ని ప్రకటించింది. యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం గ్యారంటీగా పింఛను అందించే యూనిఫైడ్ పెన్షన్ పథకం యూపీఎస్ అమలుకు ఆమోదం తెలిపింది. సో యూనియన్ కేబినెట్ 24th ఆగస్ట్ నాడు యూపీఎస్ కి ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్ అన్నది April 1st, 2025 నుండి అమల్లోకి రానుంది. అసలు యూపీఎస్ స్కీమ్ అంటే ఏంటి? ఈ స్కీమ్ ఎవరికి మాత్రమే వర్తిస్తుంది? దీనివల్ల ఏంటి లాభం? కొంపతీసి ఎన్పిఎస్ ని ఆపేస్తూ ఉందా ప్రభుత్వం? ఇవన్నీ A to Z ఈ యూపీఎస్ గురించి A to Z నేనైతే ఈ వీడియోలో పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో ఈ యూపీఎస్ అన్నది ఎవరికి? ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళు మేబీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు. సో ప్రభుత్వ ఎంప్లాయీస్కి మాత్రమే ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. అర్థమైందా అండి? ఎవరైతే 2004 కంటే ముందు గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ ఓపీఎస్ వర్తించేది. ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్. అర్థమైందా అండి? ఈ ఓపీఎస్ వల్ల చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఈ పెన్షన్ కోసం మన జీతం నుండి ₹1 కూడా కట్ అయ్యేది కాదు. ఎటువంటి డిడక్షన్లు ఉండేవి కాదు. అర్థమైందా అండి? ప్రెసెంట్ ఎన్పిఎస్ రన్ అవుతుంది. ఎన్పిఎస్ అయితే డిడక్షన్స్ ఉంటాయి, కట్ అవుతూ ఉంటుంది ప్రతి మంత్ మన జీతం నుండి ఇంత అని చెప్పి. మన జీతం నుండి కాస్త గవర్నమెంట్ కాస్త ఇస్తూ ఉంటుంది. కానీ ఓపీఎస్ లో ఎటువంటి డిడక్షన్లు ఉండేవి కాదు, జీరో. దాంతో పాటు ఫిక్స్డ్ అండ్ గ్యారంటీ పెన్షన్. మన రిటైర్మెంట్ తర్వాత ఖచ్చితంగా గ్యారంటీగా పెన్షన్ అయితే వస్తుంది. ఆ పెన్షన్ కూడా ప్రతి ఇయర్ పెరుగుతూ ఉంటుంది. డిపెండ్స్ అనమాట. ఇన్ఫ్లేషన్ ఏ విధంగా పెరుగుతుందో అదే విధంగా డిఏ హైక్ కూడా వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రిటైర్మెంట్ అయినప్పుడు 50,000 అనుకోండి, ప్రతి ఇయర్ అంటే డిపెండ్స్ అనమాట, డిపెండ్స్ అపాన్ గవర్నమెంట్ పెరుగుతూ ఉండేది. ఒక 10 years తర్వాత ఈ 50,000 పెన్షన్ కాస్త 60,000 అయ్యేది. ఇలా పెరుగుతూ ఉండేది. ప్లస్ ఫ్యూచర్లో ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో ఆయన కనుక చనిపోయాడు అనుకోండి, ఆ పెన్షన్ వాళ్ళ వైఫ్ పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యేది. సో వాళ్ళ వైఫ్ చనిపోయేంత వరకు పెన్షన్ వస్తూ ఉండేది. ఎందులో? ఓపీఎస్లో. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఎంత పెన్షన్ రిటైర్మెంట్ అయిన తర్వాత వస్తుంది? సింపుల్, ఇదిగోండి, 50% ఆఫ్ లాస్ట్ శాలరీ డ్రాన్. ఫర్ ఎగ్జాంపుల్ చివరి జీతం, లాస్ట్ శాలరీ 1 lakh, అంతా కలిపి 1 lakh. ఆ 1 lakhలో 50%. అర్థమైందా అండి? 1 lakhలో 50% అంటే 50,000. ఈ 50,000 పెన్షన్ వచ్చేది. సో రిటైర్మెంట్ అయిన నెక్స్ట్ మంత్ నుండి ప్రతి మంత్ 50,000 ఆయన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉండేది. అర్థమైందా అండి? ప్లస్ డిఏ హైక్ అంటే ఈ పెన్షన్ పెరుగుతూ ఉంటుంది. మనకి జీతంలో హైక్ ఏ విధంగా వస్తుందో అదే విధంగా ఈ పెన్షన్ పెరుగుతూ ఉండేది. దాన్నే ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ అంటారు. అర్థమైందా అండి? ఇన్ఫ్లేషన్ ఉంటుంది కదా, ప్రతి ఇయర్ ధరలు పెరుగుతూ ఉంటాయి. అదే విధంగా వీళ్ళ పెన్షన్ కూడా పెరుగుతూ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 yearsకి లేకపోతే 20 yearsకి 50,000 పెన్షన్ కాస్త 70,000 అయింది ఈ హైక్ వల్ల. సో అలా 70,000 పెన్షన్ పడుతున్న టైంలో చనిపోయాడు. అతను చనిపోతే ఈ పెన్షన్ ఆల్రెడీ చెప్పా వైఫ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంత ఇస్తారా? ఈయనకి లాస్ట్ పెన్షన్ 70,000. 70,000 ఇస్తారా వైఫ్కి? ఇవ్వరు. ఓన్లీ 50% ఆఫ్ కరెంట్ పెన్షన్. సో ప్రెసెంట్ లాస్ట్ పెన్షన్ ఎంతైతే ఉందో దాంట్లో 50% పెన్షన్ రూపంలో వైఫ్కి ఇస్తారు. సో 70,000లో 50% అంటే 35,000. 35,000 వైఫ్ బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. సో లైఫ్ లాంగ్ 50,000 ఇవ్వరు వైఫ్కి. లైఫ్ లాంగ్ 50,000 ఇవ్వరు. ఓన్లీ ఫర్ 7 years. ఆయన చనిపోయాక 7 years పాటు 50,000 పెన్షన్ ఆమె బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. అండ్ చిన్న కండిషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చనిపోయే టైంకి ఆమె ఏజ్ 63, వైఫ్ ఏజ్ 63. అలాంటప్పుడు 7 years పాటు 50% కాదు. ఒకవేళ ఆమెకి 67 years రాగానే ఈ 50% కాస్త 30%కి తగ్గిపోతుంది. అర్థమైందా అండి? ఏజ్ బట్టి కూడా డిపెండ్. ఎగ్జాంపుల్గా ఆయన చనిపోయే టైంకి వైఫ్కి ఏజ్ జస్ట్ 50 అనుకోండి, 7 years పాటు అంటే ఆమెకి 57 ఏజ్ వచ్చేంత వరకు 50% ఆఫ్ అమౌంట్ ఆమె బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఎంత?
35,000, నార్మల్గా 70,000. 70,000లో 50% అంటే 35,000. సో ఈ 35,000 ఆమెకి 57 ఏజ్ వచ్చేంత వరకు పడుతూ ఉంటుంది. సో ఈ 7 ఇయర్స్ తర్వాత, సో పెన్షన్ స్టార్ట్ అయినా, వైఫ్కి పెన్షన్ స్టార్ట్ అయినా 7 ఇయర్స్ తర్వాత 30%కి తగ్గిపోతుంది. సో 70,000లో 30% అంటే 21,000. సో ఆమెకి 57 ఏజ్ దాటిన తర్వాత, అనగా ఈ 7 ఇయర్స్ తర్వాత 30% ఆమె బ్యాంక్ అకౌంట్లో పడేది. ఇప్పుడు ఏజ్ 50 అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. అదే ఏజ్ 63 అనుకోండి, సో 64, 65, 66, 67 ఈ 4 ఇయర్స్ మాత్రమే 50%. ఎందుకంటే మ్యాక్స్ లిమిట్ 67 వచ్చిందా ఇదే వర్తిస్తుంది, అంటే ఈ 30% వర్తిస్తుంది. అర్థమైందండి కండిషన్? సో ఇది ఓపీఎస్ ఇలా వర్క్ అవుతూ ఉండేది. చాలా బెనిఫిట్, ఎందుకంటే మనకి పెన్షన్ వచ్చేది ఎప్పుడు, ₹1 కూడా జీతం నుండి కట్ చేసుకోకుండా మనకి పెన్షన్ వచ్చేది. మనం పోతే మన వైఫ్కి కూడా ఆమె చనిపోయేంత వరకు పెన్షన్ వచ్చేది. చాలా అంటే చాలా బాగుండేది, చాలా బాగుండేది. కానీ ప్రభుత్వానికి చాలా బర్డెన్ ఇది, ఎందుకంటే వాళ్ళు మన నుండి ₹1 కూడా తీసుకోకుండా ప్రభుత్వమే ఇస్తుంది. సో ప్రభుత్వానికి పెద్ద లాస్ ఇది. ఏది? ఓపీఎస్. సో ప్రభుత్వానికి చాలా లాస్ వస్తుందని చెప్పి దీన్ని క్యాన్సిల్ చేసింది. ఎప్పుడు? 2004లో ప్రభుత్వం ఈ ఓపీఎస్ని క్యాన్సిల్ చేసి కొత్తగా ఎన్పిఎస్ అనగా నేషనల్ పెన్షన్ స్కీమ్ ఆర్ న్యూ పెన్షన్ స్కీమ్ని తీసుకొచ్చింది. సో ఎవరైతే 2004 తర్వాత గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ ఎన్పిఎస్ఏ వర్తించేది. సో ఎన్పిఎస్ అంటే ఆల్రెడీ చెప్పా, నేషనల్ పెన్షన్ స్కీమ్. ఇది స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఈ ఎన్పిఎస్ని స్టార్ట్ చేశారు. కానీ 2009 నుండి దీన్ని అందరికీ వర్తింపజేశారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఇది మ్యాండేటరీ. ఎప్పటి వరకు? ఓన్లీ 1 ఏప్రిల్ 2025 వరకు ఇది మ్యాండేటరీ. సో 1 ఏప్రిల్ 2025 తర్వాత మీకైతే 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి ఎన్పిఎస్లోనే కొనసాగొచ్చు, లేదా డైరెక్ట్గా మీరు యూపీఎస్కి షిఫ్ట్ అవ్వచ్చు. కానీ ఎవరైతే నార్మల్ పబ్లిక్ మాలాంటి వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాని వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎన్పిఎస్ ఆగిపోద్దా? నో, ఆగదు. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈవెన్ మీకు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కూడా మీరు దీంట్లోనే కొనసాగొచ్చు, లేదా దాంట్లోకి మారొచ్చు ఈ ఏప్రిల్ 1 తర్వాత. అర్థమైందా అండి? సో ఎటువంటి మార్పులు చేర్పులు లేవు. నార్మల్ పబ్లిక్కి కొనసాగుతూనే ఉంటుంది, కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావాలంటే మారొచ్చు. సో ఇక్కడ ఎన్పిఎస్లో ఏమవుతుంది? ఇంతకుముందు ఓపీఎస్లో ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేదు, అంటే జీతం నుండి పెన్షన్కి ₹1 కూడా కట్ అయ్యేది కాదు. కానీ ఎవరైతే 2004 తర్వాత గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి ఎన్పిఎస్ రూపంలో ప్రతి మంత్ డబ్బు కట్ అవుతూనే ఉంటుంది. ఎంత కట్ అవుతూ ఉంది? మీ యొక్క బేసిక్ పే మీద 10% కట్ అవుతుంది మీ జీతం నుండి. మీ డబ్బుతో పాటు ప్రభుత్వం కూడా కాస్త డబ్బు వేస్తూ ఉంది ఎన్పిఎస్కి. ఎంత వేస్తుంది? మీకు 14% ఆఫ్ బేసిక్ పే. మీ బేసిక్ పేలో 14% ప్రభుత్వం కూడా మీతో పాటు వేస్తూ ఉంది. చెప్పాలంటే మీకంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ ప్రభుత్వమే చేస్తూ ఉంది. సో మీ డబ్బు, ప్రభుత్వ డబ్బు రెండు కలిపి ప్రతి మంత్ ఎన్పిఎస్లో ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. ఈ ఎన్పిఎస్ స్కీమ్లో ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఈ ఫండ్ మేనేజర్ మన డబ్బుని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఇలా రీఇన్వెస్ట్మెంట్ చేయడం వలన 14% వరకు రిటర్న్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఇది గ్యారంటీ కాదు, ఎందుకంటే ఇది మార్కెట్ లింక్డ్. ఫండ్ మేనేజర్ మార్కెట్లో మన డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉంటాడు. మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్లో మన డబ్బుని రీఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు. అందుకనే 14% వరకు రిటర్న్స్ అయితే జనరేట్ అవుతూ ఉన్నాయి. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, సో జాయిన్ అయ్యాం జాబ్లో, సో మనకి 60 ఇయర్స్ వచ్చేంత వరకు ప్రతి మంత్ ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది మన డబ్బు. సో 60 ఇయర్స్ వచ్చిన తర్వాత ఒక కార్పస్ అన్నది క్రియేట్ అవుతుంది. అసలు ప్లస్ రిటర్న్ అంతా కలిపి ఒక కార్పస్ అనేది జనరేట్ అవుతుంది. ఈ కార్పస్లో 60% మనకి 60 ఇయర్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా మనకైతే ఇస్తారు. ఎగ్జాంపుల్గా కార్పస్ అన్నది ₹1,00,000 జనరేట్ అయింది. ₹1,00,000లో 60% అంటే 60 lakhs మనకైతే ఒకేసారి ఇచ్చేస్తారు. ఆ డబ్బుతో ఇల్లు అది ఇది కొనుక్కోవచ్చు. రిమైనింగ్ 40% యాన్యుటీ. సో ₹1,00,000 60 lakhs, మిగిలింది 40 lakhs. ఈ 40 lakhs అనేవి మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటాయి. ఈ డబ్బు 0 అయ్యేంత వరకు ప్రతి మంత్ ఫిక్స్డ్ పెన్షన్ మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. సో ఇక్కడ రిటర్న్స్ అనేవి గ్యారంటీ కాదు.
మన డబ్బు ₹1,00,00,000 అవ్వచ్చు, 2 కోట్లు అవ్వచ్చు, 50 లక్షలు అవ్వచ్చు, లేదా ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో దాంట్లో లాస్ రావచ్చు. అర్థమైందా అండి? సో పెన్షన్ ఖచ్చితంగా మనం చనిపోయేంత వరకు వస్తుందని గ్యారంటీ లేదు. ఇది ఎప్పుడైతే 0 అవుతుందో, ఈ 40 lakhs ఎప్పుడైతే 0 అవుతాయో అప్పుడుతో ఫినిష్, కథం, పెన్షన్ ఆగిపోద్ది. దాంతోపాటు హైక్, డిఏ హైక్ ఉంటుందా? ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ ప్లాన్ ప్రకారం 20,000 ప్రతి మంత్ పెన్షన్. ఈ 20,000 ఇది 0 అయ్యేంత వరకు వస్తుంది. ఇది పెరుగుతుందా? పెరగదు. సో చాలా అంటే చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఎన్పిఎస్లో. సో అందుకనే ఎన్పిఎస్ వద్దు, ఎన్పిఎస్లో ఎటువంటి బెనిఫిట్స్ లేవు, ఇటువంటివి బెనిఫిట్స్ ఏం లేవు అని చెప్పి చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు ఎన్పిఎస్ని. సో ఫైనల్గా ప్రభుత్వం దాన్ని గమనించి ఈ యూపీఎస్ అనగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొస్తూ ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఓపీఎస్ని ఎన్పిఎస్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే యూపీఎస్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యూపీఎస్లో కాంట్రిబ్యూషన్ ఉంది. ఎస్, మనం ప్రతి మంత్ పెన్షన్కి ఇంత అని చెప్పి కడుతూ ఉండాలి. ఈ ఫీచర్ ఎందులో ఉంది? ఓపీఎస్లో లేదు. ఓపీఎస్ ఫ్రీ, ₹1 కూడా మనమైతే కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎన్పిఎస్లో మనమైతే కట్టాలి. ఎంత కట్టాలి? 10% ఆఫ్ బేసిక్ పే. ప్రతి మంత్ మన జీతం నుండి 10% కట్ అవుతుంది. మన బేసిక్ పేలో 10% కట్ అయ్యి ఈ యూపీఎస్కి వెళ్తుంది. ఇందులో కూడా సేమ్, ఎన్పిఎస్లో కూడా సేమ్ 10% ఆఫ్ బేసిక్ పే. కానీ ఈ ఎన్పిఎస్లో ప్రభుత్వం 14% ఆఫ్ బేసిక్ పే ఇచ్చేది. కానీ యూపీఎస్లో కాస్త పెంచింది, ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ని పెంచింది. ఎంతకి? 18.5. ఎన్పిఎస్లో 14, కానీ ఇక్కడ 18.5. సో కాస్త ఎక్కువ డబ్బు ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇది అడ్వాంటేజ్. ఫస్ట్ అడ్వాంటేజ్ యూపీఎస్లో ఇదనమాట. సో ప్రభుత్వం కూడా మనతో పాటు కాంట్రిబ్యూట్ చేస్తుంది, దాన్ని పెంచింది. సో ఎంత పెన్షన్ మనం రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంత పెన్షన్ మనకైతే వస్తుంది? ఫస్ట్ క్వశ్చన్ సింపుల్, 50% ఆఫ్ యావరేజ్ బేసిక్ పే ఓవర్ లాస్ట్ 12 months. ఇక్కడ డైరెక్ట్గా మీరు రిటైర్మెంట్ అయినప్పుడు ఎంతైతే జీతంలో బేసిక్ పే ఉందో దాంట్లో స్ట్రైట్ అవే 50% అని చెప్పట్లా. ఫర్ ఎగ్జాంపుల్, రిటైర్మెంట్ అవుతున్నప్పుడు లాస్ట్ మంత్ జీతంలో బేసిక్ పే ఎగ్జాంపుల్గా 60,000 ఉందనుకోండి. ఆ 60,000లో 50% అంటే 30,000 ఇంత పెన్షన్ మీకైతే వస్తుంది అని చెప్పి వాళ్ళైతే చెప్పట్లా. చిన్న కండిషన్ వాళ్ళైతే పెట్టారు. ఏంటది? రిటైర్మెంట్ అవుతున్నప్పుడు లాస్ట్ 12 monthsగా, రిటైర్మెంట్ అవ్వకన్నా లాస్ట్ 12 monthsగా బేసిక్ పే ఎంతైతే ఉందో దానికి యావరేజ్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మీరు రిటైర్మెంట్ అవుతున్నారు. సో ఈ రోజు నుంచి 12 months బ్యాక్ మీ బేసిక్ పే అరౌండ్ 55,000 ఉంది. అర్థమైందా? సో కొన్ని మంత్స్ పాటు 55,000 ఈ విధంగా వచ్చింది. సో ఒకేసారి మీ జీతం హైక్ అయింది. ఎంత అయింది? మీ బేసిక్ పే 75,000 అయింది. సో దాన్ని కూడా కౌంట్ చేయాలి. సో 75,000 అలా రిటైర్మెంట్ అయ్యేంత వరకు 75,000. సో అంతా లెక్కేయాలి. అంతా లెక్కేస్తే ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్ డివైడెడ్ బై 12, దాన్ని యావరేజ్ అంటాం. యావరేజ్ ఆఫ్ లాస్ట్ 12 monthsగా బేసిక్ పే. సో 55,000 అలాగా 75,000కి పెరిగింది. సో అన్నీ లెక్కేసి డివైడెడ్ బై 12 కొడితే ఒక నంబర్ వస్తుంది. ఎగ్జాంపుల్గా 70,000 వచ్చింది బేసిక్ పే. యావరేజ్గా లాస్ట్ 12 months యావరేజ్ 70,000 వచ్చింది. దీన్ని కన్సిడర్ చేయాలి. ఈ 70,000లో 50% ఎంత? 35,000. ఈ 35,000 మీకైతే పెన్షన్. అర్థమైందా అండి? డైరెక్ట్గా మనమైతే లెక్కేయకూడదు. యావరేజ్ చేసి ఎంతైతే యావరేజ్ అమౌంట్ వస్తుందో దాంట్లో 50% అంటే 35,000. ఈ 35,000 ఎంత కాలం పాటు మనకైతే వస్తుంది? సేమ్, మనం చనిపోయేంత వరకు మన బ్యాంక్ అకౌంట్లో ప్రతి మంత్ ఇంత డబ్బు పడుతూనే ఉంటుంది. అర్థమైందండి? కండిషన్ ఉంది. మనకి 50% పెన్షన్ రావాలంటే, బేసిక్ పేలో 50% పెన్షన్ మనకైతే రావాలంటే ఖచ్చితంగా మనమైతే సర్వీసు 25 years చేసి ఉండాలి. 25 years గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేసి రిటైర్మెంట్ అవుతే అప్పుడు మన యొక్క యావరేజ్ బేసిక్ పేలో 50% వస్తుంది. అదే మీరు 25 years కాకుండా జస్ట్ 20 years చేశారు, అలాంటప్పుడు 40% ఆఫ్ యావరేజ్ బేసిక్ పే. ఒకవేళ 15 years చేశారు, అలాంటప్పుడు 30%. 10 years చేశారు, అలాంటప్పుడు 20%. లెస్ దెన్ 10 years చేస్తే ఎటువంటి పెన్షన్ రాదు. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఎన్పిఎస్లో ఉండడమే బెటర్. అర్థమైందండి? సో ఎంత రావాలో అంత వస్తుంది ఎన్పిఎస్లో. యూపీఎస్లో ఎటువంటి యూజు లేదు. అలా మనకి 35,000 పెన్షన్ కాబట్టి
మనం చనిపోయేంత వరకు మనకి 35,000 పెన్షన్ వస్తూ ఉంటుంది. ప్లస్ ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ బెనిఫిట్ కూడా ఉంది. అంటే మన పెన్షన్ పెరుగుతూ ఉంటుంది, హైక్ అనమాట. చెప్పాను కదా, ఆ బెనిఫిట్ ఇక్కడ కూడా ఉంది. సో ఈ బెనిఫిట్ అన్నది ఎన్పిఎస్లో లేదు, ఓపీఎస్లో ఉంది. ఆ బెనిఫిటే మళ్ళీ వచ్చిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో ఆయన చనిపోయే టైంకి పెన్షన్ 50,000 అయింది. అలాంటప్పుడు వైఫ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎస్, ఈ బెనిఫిట్ కూడా ఉంది. ఈయన చనిపోతే ఈ బెనిఫిట్ వైఫ్కి వెళ్తుంది. ఎంత? 60%. అర్థమైందా అండి? సో 50,000లో 60% అంటే 30,000. 30,000 వైఫ్ చనిపోయేంత వరకు ఆమె బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. అర్థమైందా అండి? ఈ బెనిఫిట్ కూడా ఉంది. సో ఫైనల్గా చెప్పాలంటే ఎవరైతే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 1, 2025 తర్వాత గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అవుతూ ఉన్నారో వాళ్ళకి 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి ఎన్పిఎస్ లేదా యూపీఎస్, మీ ఇష్టం. ఫ్యూచర్లో స్టాక్ మార్కెట్ బాగా గ్రో అవుతుంది, నా డబ్బు డబుల్ త్రిబుల్ అవుతుంది, 14%, 15% ఈ విధంగా రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫండ్ మేనేజర్ ఈక్విటీ మార్కెట్లో పెడతాడు కాబట్టి అన్న నమ్మకం మీకుంటే డైరెక్ట్గా మీరైతే ఎన్పిఎస్ని చూస్ చేసుకోవచ్చు. లేదా నాకు రిస్క్ వద్దు, నాకు ఫిక్స్డ్ అమౌంట్ నా బ్యాంక్ అకౌంట్లో పడాలి, నేను చనిపోతే నా వైఫ్ చనిపోయేంత వరకు పెన్షన్ వెళ్ళాలి అనుకున్నట్లయితే యూపీఎస్, మీ ఇష్టం, అప్ టు యూ. 2 చెప్పా కావాలని. మీరు అడగొచ్చు, ఎందుకు ఇది ఇంత ల్యాక్ చేశాడు, డైరెక్ట్గా యూపీఎస్ చెప్పొచ్చు కదా అని చెప్పి. మీకు ఎన్పిఎస్ ఓపీఎస్ గురించి అర్థమైతేనే యూపీఎస్ అర్థమవుతుంది కదా. ఎవరు చేశారండి ఇంత డీటెయిల్డ్గా వీడియో? దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. అర్థమైందా? మీ ఇష్టం. రెండిటిలో ఏదో ఒకటి మీకు నచ్చింది మీరైతే చూస్ చేసుకోవచ్చు. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, మేము 2004 తర్వాత జాయిన్ అయ్యాం, సో కొన్ని సంవత్సరాలుగా మేము ఎన్పిఎస్ కడుతూ ఉన్నాం. సో ఏప్రిల్ 1, 2025 తర్వాత మేము యూపీఎస్కి మారొచ్చా? ఎస్, మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఎన్పిఎస్లోనే కొనసాగొచ్చు, లేదా 2025 ఏప్రిల్ 1 తర్వాత యూపీఎస్లోకి షిఫ్ట్ అవ్వచ్చు. అర్థమైందా అండి? షిఫ్ట్ అయితే మా డబ్బు పరిస్థితి ఏంటి? మేము ఇన్ని రోజులు ఎన్పిఎస్లో డబ్బును కట్టాం, దాని పరిస్థితి ఏంటి? నో వరీ. 60 ఇయర్స్ వచ్చిన తర్వాత ఎంతైతే డబ్బు ఆల్రెడీ కట్ అయిందో ఆ డబ్బు మీకైతే వెనక్కి వస్తుంది. 60 ఇయర్స్ తర్వాత చెప్పాను కదా, 60% ఆఫ్ కార్పస్ మీకైతే ఇచ్చేస్తారు, రిమైనింగ్ 40% యాన్యుటీ. మళ్ళీ మీకు పెన్షన్ వస్తుంది. సో తర్వాత 2025 నుండి దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఈ పెన్షన్ కూడా మీకైతే వస్తూ ఉంటుంది. అర్థమైందండి? క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? లేదు కదా? వెరీ గుడ్. అదేవిధంగా మీరు ప్రైవేట్ ఎంప్లాయీ లేదా ఏదో వ్యాపారం చేసుకుంటుంటారు, మీరు ఎన్పిఎస్ కట్టారు, అది కొనసాగుతూ ఉంటుందా? ఎస్, అది కొనసాగుతూ ఉంటుంది. నేను కూడా ఎన్పిఎస్లో పెట్టుబడి పెడుతున్నా, అది కొనసాగుతూనే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. అదేవిధంగా మీకు ఫినాన్స్ గురించి మరింత సమాచారం కావాలంటే ఫ్రీడమ్ యాప్ అండి. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1200 కంటే ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ఫినాన్స్ గురించి, బిజినెస్ గురించి, ఫార్మింగ్ గురించి. ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టాక్ మార్కెట్ కోర్స్ కావాలి, స్టాక్ మార్కెట్ సెర్చ్ చేయండి, మీకు కోర్స్ వస్తుందన్నమాట. సో ఈ కోర్సులో మీరు ఏ టు జెడ్ మీరైతే నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు, ఇదిగోండి స్టాక్ మార్కెట్ కోర్స్. ఈ కోర్సులో స్టాక్ మార్కెట్ గురించి ఏ టు జెడ్ మీరైతే నేర్చుకోవచ్చు. మీరు డైరెక్ట్గా ఇక్కడే సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు అనమాట. ప్రెజెంట్ ఆఫర్ రన్ అవుతుంది, 50% డిస్కౌంట్. నార్మల్గా అయితే 1200. సో ఈ ఆఫర్ నొక్కా, ఇదిగోండి 50% స్ట్రైట్ ఏవేగా డిస్కౌంట్ అనమాట. సో ఫైనల్ ప్రైస్ 599. సో 599 పెట్టి ఈ కోర్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే లైఫ్ లాంగ్ స్టాక్ మార్కెట్ గురించి ఏ టు జెడ్ మీరైతే నేర్చుకోవచ్చు. సో చాలామంది ఎటువంటి నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలా చేయకండి. ఏ టు జెడ్ నేర్చుకున్న తర్వాత మాత్రమే మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎటువంటి డబ్బు మీకైతే లాస్ రాదు, లేదా లాసెస్ తప్పవు. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్, ఇదిగోండి ఇది కూడా కోర్స్ ఉందన్నమాట. తెలుగు క్లిక్ చేసా, ఇదిగోండి తెలుగు, దీనికి కూడా ఆఫర్ ఉంది. క్లిక్ చేస్తే 50% డిస్కౌంట్ అనమాట. సో 599. ఈ కోర్స్ కనుక మీరు కొనుక్కున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏ టు జెడ్ నేర్చుకోవచ్చు. సో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు దయచేసి ఇలాంటి కోర్సులు తీసుకొని ఏ టు జెడ్ చూసి అంతా నేర్చుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, పక్కన కామెంట్స్లో కూడా ఇచ్చా. ఈ కోర్సులు ఇవి స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ ఇచ్చా, దయచేసి చూడండి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే దయచేసి కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.